Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అయిపు మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఈరోజు ఫిబ్రవరి 24 చూడండి ఎంత గుత్తులుగా ఫ్లవర్స్ వచ్చినాయో. అసలు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఒక 2 వీక్స్లోనే పువ్వులు అయితే ఇంత గుత్తులుగా వచ్చినాయి. అసలు చూడొచ్చు మీరు, ఇక్కడ మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ మొగ్గలు ఉన్నాయి. ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా. తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. మొగ్గలు కూడా చూడండి ఎంత చక్కగా విరగబోసాయో. ఇక్కడ కనకాంబరాలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇంకా పోయట్లేదు, రాలిపోతుంది. ఇక్కడ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మల్లె మొగ్గలు చూడండి, మల్లె మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో. మల్లె మొగ్గలు చిగుర్లు చక్కగా వస్తున్నాయి. మల్లె చెట్టు అంతా కూడా. ఇది వచ్చేసి ఇందులో టీ పౌడర్ కలిపాను. మీ దగ్గర కాఫీ ఉన్నా టీ ఉన్నా ఏదైనా కలపండి. కలిపేసి ఒక 2-3 గంటలు పక్కకు పెట్టేసి ఇంకా అంటే 2-3 గంటలు ఎందుకు పక్కన పెట్టాలంటే టీ పౌడర్ అయితేనే కొంచెం వాటర్లో కలవడానికి టైం పడుతుంది. అదే కాఫీ పొడి అయితేనే వెంటనే కలుస్తుంది. ఇలా మొక్కలకైతే ఇప్పుడు మనకు కనకాంబరాలు కానీ అన్నిటికి ఇచ్చుకోవచ్చు. కనకాంబరాలు చూడండి, ఈ యాక్చువల్లీ అప్పుడు ఈ సీడ్స్ తీసేయాలి కానీ తీసేయట్లేదు. ఎందుకంటే ఇందులో సీడ్స్ రెడీ అయినాక మనకు మళ్ళీ మొక్కలు రావడానికి పనికి వస్తాయి. ఇప్పుడు తీస్తేనేమో ఫ్లవర్స్ వస్తాయి కానీ సీడ్స్ అవ్వలేదు ఇంకా. దీని సాయిల్ చూడండి ఎంత గట్టిగా ఉందంటే, ఎప్పుడైనా మొక్క మొదల్లో సాయిల్ అనేది లూజ్గా ఉండాలి. చాలా అంటే చాలా హార్డ్గా అయిపోయింది. ఎందుకంటే ఇందులో చాలా రకాల మొక్కలు మొలకెత్తినాయి. అసలు ఇంతకుముందు సీడ్స్ ఉన్నాయి, పడి మొలకెత్తినాయి కదా. అందుకని అప్పుడు నేనేమి దీన్ని సాయిల్ కదపలేదు. దాదాపు ఇది ఒక 2-3 ఇయర్స్ ఇందులోనే ఉంటుంది. ఒక మొక్క అయితే పెద్ద మొక్క చనిపోయింది ఎండాకాలం ఊరెళ్ళినప్పుడు. మళ్ళీ సీడ్స్ పడి ఇందులోనే ఇది జర్మినేట్ అయింది. దానివల్ల ఇంక ఇది ఇట్లనే ఉండిపోయింది. ఇదైతే మీకు పెట్టినప్పుడు కూడా చూపించాను. చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో, ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు. ఈరోజు మాకు వర్షం పడింది ఇక్కడ నిన్న, కానీ వీటి మొదట్లో ఏం తడి లేదు, ఏం లేదు. ఇగో ఎప్పుడైనా ఇలా ఉండాలి సాయిల్ అనేది. మనం చేసుకున్నాం కదా ఈ టీ పౌడర్ వాటరు ఇస్తున్నాను. ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఒక్కటనేం కాదు. గులాబీలకు, ఇది గులాబీలు అయితే పెద్ద చెట్టు కదా ఇందులో ఉన్నది, వెంటనే తడి అనేది డ్రై అయిపోతుంది అసలు. ఇది కూడా చూడండి ఎంత బాగా బ్లూమ్ అయిందో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు అయితే ఫుల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి, చాలా వస్తాయి మీకు. అందుకే డేట్తో సహా చూపిస్తున్నాను నేను. మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఇది కూడా ఎంత బాగుందో అసలు, ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. నిన్న గార్డెన్ అంతా నేను మొత్తం ఊడ్చాను. ఊడవటం వలన అంతా కూడా ఇప్పుడు అన్నీ ఇటు సైడ్ కానీ జరిపాను అనమాట. మొక్కలన్నీ అటు వెళ్ళిపోయినాయి జరపడం మూల. ఇందులోనే ఇంకా మొగ్గలు చూడండి, ఇవి చెర్రీ టమాటాస్ చూడండి, బరువు ఆగలేక అటు పడిపోయింది. అది ఎంత బాగా వస్తున్నాయి మొగ్గలు. వీటికి కూడా ఈ వాటర్ అనేది ఇస్తాను. చాలా మంచి, అంటే ఇది మంచి నైట్రోజన్ సల్ఫర్గా పనిచేస్తుంది. కొత్త చిగుళ్ళు మొగ్గలు రావడానికి ఈ టీ పొడి వాటర్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది మొక్కలకు. ఇంకా మల్లె చెట్టుకు కూడా ఇస్తున్నాను. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నిన్న దొండపాదు పెట్టాను కదా, చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ వరకు వాడిపోయింది. ఈ తీగ లేతుంది కదా, దాన్ని తీసేయాలంతా కూడా. మల్లె చెట్టుకు ఒక్కొక్క దగ్గర చిగుర్లు చూడండి పెద్దగా వచ్చినాయి, మళ్ళీ తీసేస్తున్నాను అంతా. ఇక్కడ చూడండి మంచిగా ఇది
ఇందులో ఈ అల్లం చెట్టు పెట్టాను, మామిడి అల్లం. ఏంటో మళ్ళీ చిగురు వచ్చింది, మళ్ళీ సడన్గా అది అలా అయిపోయింది. గార్డెన్లో అయితే ఎప్పుడు పోషకాలు చూపిస్తున్నాను, కానీ ఈ తోటకూర ఇది ఎప్పుడు చూపించట్లేదు. తోటకూర కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం, చాలా ఉండింది. ఇది బయట అయితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లో దొరికే తోటకూరని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. రేపైతే ఇంకా మజ్జిగతోని కొన్ని ఫర్టిలైజర్స్ అయితే చూపిస్తాను, చాలా యూజ్ఫుల్ అవుతాయి అవైతే. చూడండి, ఇది టమాటా మొక్క, ఇవన్నీ డామినేట్ చేస్తుంది. ఇది కోసాక ఒక్కొక్కటి నేను ఇంకా ఆకులు తెంచుకోవాలి. ఎంతైనా మన గార్డెన్లోది బాగుంటుంది కదా బయట వాటికన్నా, కొన్న దానికన్నా. ఏ సీడ్స్ ఉన్నా సరే ఇప్పుడు మనం ఇట్లా కోసినాం కదా, మళ్ళీ తర్వాత ఈ చిగుర్లు అనేది మంచిగా వస్తాయి. మంచిగా దీన్ని కడిగేసి కోసేయాలి. ఇంకా చాలా ఉన్నది అటు సైడు. నిన్ననే గార్డెన్ అంతా కూడా నేను మంచిగా, నిన్న వర్షం పడిద్దని ముందే అర్థమై మొత్తం కూడా ఊడ్చేసాను గార్డెన్ అయితే. ఇక్కడ పెట్టేద్దాం, నిన్న వర్షం పడింది కదా, అంతా క్లీన్డ్గానే ఉంది. ఇంకా ఇందులోనే టమాటా మొక్కలు చూడండి, టమాటాలు మొలకెత్తుతున్నాయి బాగానే, కానీ ఎందుకో వీటికి ఏదో డిసీజ్ ఉంది. ఇంకా కాకర మొక్క గురించి అయితే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అన్నీ ఫీమేల్ వస్తున్నాయి, మేల్ రావట్లేదు. ఇక అలాంటప్పుడు ఎట్లా పాలినేట్ చేస్తామని చెప్పండి. వచ్చినవి కూడా వేస్ట్ అయిపోతున్నాయి. ఎంత కొమ్మ చిగుళ్ళు కట్ చేసినా అంతే వస్తున్నాయి. చూడండి, ఎక్కడ చూడు మేలే. ఇగో ఇక్కడ ఫీమేలు, ఇక్కడ ఫీమేల్, మొత్తం ఇగో ఇక్కడ ఫీమేల్. అసలు మేల్ ఫ్లవర్సే రావట్లేదు. ఎంత చిగుర్లు కట్ చేసినా అంతే వస్తున్నాయి. చూడండి, ఇంకా మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. చూడండి, అన్ని ఫీమేలే. అసలు ఇక మేల్ ఫ్లవర్స్ రాకుండా ఇగో ఇక్కడ కూడా చూడండి, మొత్తం ఫీమేల్. చూడండి, అసలు పాలినేట్ చేయడానికి గుళ్ళేది. ఇగో చేయక ఇగో ఇలా ఎండిపోతుంది. ఇగో చూడండి, ఇగో ఇక్కడ కొమ్మ చిగుర్లు కట్ చేసి వస్తాయని చేసిన, ఇక్కడ కూడా ఫీమేల్ వస్తున్నాయి తప్ప మేల్ ఫ్లవర్స్ అయితే ఒక్కడి కూడా రావట్లేదు. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటిదాకా రాలేదు నాకు. ఈ కాకర చెట్టు మరి ఇలా ఉంది, ఎందుకుందో అర్థం కావట్లేదు. పింద పడ్డట్టు ఇక మాడిపోతుంది. ఇంక తీసేయాలి, బీరకాయ మొక్క పనికిరాదు అది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. చూడండి ఎన్ని ఉందో. ఈరోజైతే గార్డెన్లో ఇంకా రేపు కూడా మంచి పోషకాలు చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేసినప్పుడైతే హైప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇచ్చే హైప్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్లుంటే ఎంత బాగుంటుందో తోటకూరగా. ఇక్కడ ఇలా ఎంత మంచిగా ఉందో, అంటే సింగిల్గా ఒకటే మొక్కగా. ఇది కూడా బాగుంది, కానీ ఇది సీడ్స్ ఎక్కువ ఉన్నాయి. సీడ్స్ ఎక్కువ ఉన్నాయన్నీ కూడా మొత్తం ఆకు రేపు మంచిగా కర్రీ చేయాలి. ఇప్పుడు ఈవినింగ్ టైం వస్తుంది ఈరోజు అయితే. బా, టమాటాలు చూడండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో అయితే గులాబీలు, కనకాంబరాలు, మందారాలు, అన్ని ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు మనం ఇచ్చే పోషకాలు అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిపోయింది ఇది. నిన్న వర్షం పడి కొంచెం తడిగా ఉంది కాబట్టి ఇట్లా లాగితే చెట్టుకే ఊసొస్తున్నాయి. కొన్ని ఏమో సీడ పట్టినట్టున్నాయి. ఇదిగో ఇంత హార్వెస్ట్ చేసిన. మా ఇంట్లో నాకు ఒక్కదానికి అయినా తోటకూర అంటే చాలా ఇష్టం. మిగతా వాళ్ళైతే ఏదో బలవంతంగా తింటారు, కానీ నాకు చాలా ఇష్టం.
ఇది నేను గార్డెన్ వేసిన స్టార్టింగ్లో ఒక ఆవిడ డెలివరీ ఆవిడ కంటే ఎక్కడనో ఎవరింటి దగ్గరనో కోసుకొస్తుందంట. వాళ్ళకి పెడితే చాలా మంచిదంట. దానికి సంబంధించిన తోటకూర ఇది. అయితే ఒక మొక్క అడిగి గార్డెన్లో వేశాను. ఇక దాని సీడ్స్ పడి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను వేయాల్సిన పనే లేదు అసలు. ప్రతి కుండీలో ఇంక ఇవి పడుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మొలకెత్తుతూ ఉంటాయి. ఈ తోటకూర వెనకాల ఉన్నది ఇది. ఇక్కడ వాచ్మెన్గా ఉంటారు కదా, వాళ్ళు ఎవరింటి దగ్గరనో తెస్తుందనమాట. తెచ్చినప్పుడు నేను అడిగాను అనమాట. ఆ మొక్క ఇన్ని సంవత్సరాలు అసలు ఇంకా పోదు, అంతే. ఒక్కసారి పడిందంటే ఇక పోదు తోటకూర. ఇంత వచ్చింది ఈరోజైతే, ఇంత కోసాను. ఇంకెండలు స్టార్ట్ అవుతున్నాయని మందారాలు కూడా ఇటు సైడ్ పెట్టుకున్నాను మొత్తం. ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మళ్ళీ ఇక నీళ్ళు కూడా సరిపోవు అని చెప్పేసి కొంచెం నీట్గా పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మీకు చూపిస్తాను మొత్తం కూడా. రేపు మంచి మంచి పోషకాలు చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీలు కానీ, మల్లె చెట్టు కానీ, కనకాంబరాలు కానీ, చామంతులు కానీ, ఏ మొక్కల మీద మీకు డౌట్ ఉన్నా మీరు కామెంట్లు అడగండి. ప్రతి ఒక్కరికైతే రిప్లై చేస్తాను. ఇవి గార్డెన్లో పైనున్నవి ఇవి. కింద కూడా చూపించాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.